సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం ఈయన మీద ఒకసారి అంతకుముందు ఒక వీడియో చేశాం సార్. ఈయన ఈయన పేరు వేణుస్వామి. ఈ వేణుస్వామి 2023లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని చెప్పి డంక బజాయించి చెప్పాడు. మళ్ళా కట్ చేస్తే 2024లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పి డంక బజాయించి చెప్పాడు. ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్తో మాట్లాడేసి హడావిడి చేయాలని చూస్తూ ఉంటాడు సార్. అలాంటి ఎన్నైనా చేసుకో, అది రాజకీయంగా చూస్తాము, నువ్వు ఒక అమ్ముడు పోయావని చూస్తాము, అందులో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ నాగ చైతన్య మీద సార్, నిన్న కాక మొన్న నాగ చైతన్య ధూళిపాల శోభితను అమ్మాయి ఎవరో ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సార్. ఎంగేజ్మెంట్ చేసుకోగానే ఈడు ఒక వీడియో రిలీజ్ చేశాడు సార్. ఆ వీడియో రిలీజ్ చేసి ఏం చెప్తాడంటే, వీళ్ళిద్దరు జాతకాలు కలవలేదు, సమంతాది నాగ చైతన్య జాతకం 50% కలిస్తేనే వాళ్ళు విడిపోయారు. అలాగే ఇప్పుడు కొత్త అమ్మాయి ఈ శోభితను నాగ చైతన్య జాతకం 10% కూడా కలవలేదు. అంటే వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో మీరే ఊహించుకోండి. ఈ జంట ఈ రోజు ఎంగేజ్మెంట్ ఎవరైతే జరిగిందో ఈ జంట కలికాలం కలిసి ఉండదు, ఈ జంట విడిపోతుందని చెప్పి ఒక వీడియో చేశాడు సార్. దీన్ని ఎలా చూడాలి సార్? ఏంటో ఈరోజు మనం ఎవరిని చూసినా సరే ఇలాంటి మానసిక రుగ్మత ఉన్న వాళ్ళే మనకు ఎదురుపడతా ఉన్నారు. ఎందుకంటే మనకి ఒక సామెత ఉంటుంది సార్, పెళ్లికి వెళ్ళి శుభం పలకరా మంకెన్న అంటే పెళ్లి కూతుర అని ఏదో బూతు వాడతారనమాట, ఏది అన్నారంట. అలాంటి వాళ్ళు మన సమాజంలో ఎక్కువైపోతున్నారు సార్. అసలు ఈ వేణుస్వామి ఇలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేద్దాం అనుకునే వాళ్ళని అసలు అంటే దాన్ని రాజకీయాలుగా ఒక విధంగా ఉంటే ఇలాంటి పర్సనల్ లైఫ్ లో కూడా వచ్చేసి ఇలాంటి లేఖి కామెంట్లు చేసే వాళ్ళని అసలు ఎలా చూడాలి సార్ మనం? సార్, మనం వేణుస్వామి గారిని గురించి ఇంతకు ముందే బాగా చేశాము. ఆయన ఇట్లా వాళ్ళని పర్వర్టెడ్ మేధావులు అంటాం మనం. అంటే పర్వర్షన్ అంటే చాలా ఇన్డెప్త్ భావాలు ఎలా ఉన్నా కూడా విచలన మనస్తత్వం అని అనుకుంటాం. చెల్లించే మనస్తత్వం కలిగిన మేధావులు అని. ఆ విచలనం వేరే విధంగా ఎక్కువ ఉంటుందని, అంటే శృంగార పరమైన విచలన మనస్తత్వాన్ని ఎక్కువగా పర్వర్షన్ అంటాం. ఆ పర్వర్టెడ్ వాళ్ళు ఏదంటే అది చేస్తుంటారు. వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు, పద్ధతులు ఉండవు, ఏమైనా చేస్తుంటారు. ఇక్కడ వీళ్ళకి ఈ మేధస్సు బాగా పెరిగిపోయి ఈ పబ్లిసిటీ పిచ్చిలో పట్టి విచలనమైన మనస్సు, అంటే మనసు ఎప్పుడు చెల్లిస్తుంటది, అది నిలకడగా ఉండదు. ఏదంటే అది చేసి ప్రచారంలో ఉండాలన్న భావంతో ఏదో చెప్తుంటారు. జాతకాలు కలిస్తేనే భార్యాభర్తలు ఉంటారు అనేది తప్పుడు భావన. అంటే అది నమ్మకమే కానీ శాస్త్రీయమైనది కాదు. నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఈ జాతకాలు చూసే పిచ్చి భారతదేశంలో మాత్రమే ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అండి. పెళ్లిలో నేను నవ్వుకుంటుంటా, జాతకాలు పొంతనాలు 1,00,000 చూస్తుంటారు. ప్రపంచ జనాభా 700-800 కోట్లు ఉంటారండి. ఇందులో మనం మాత్రమే 1,38,00,000, 1,40,00,000. లేదు ఈ జాతకాల అందరికీ లేదు. దీంట్లో మళ్ళీ మతాలు ఇవన్నీ ఉంటే 1,00,00,000 మంది ఉంటారు అనుకోండి. ఈ 1,00,00,000 మందికి కూడా అందులో బాగా నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 20-30 లక్షల మంది కంటే ఉండరు. మిగిలిన అందరూ ఇవి పాటించకుండా పెళ్లి చేసుకుంటుంటే జరగడం లేదా, పిల్లలు పుట్టడం లేదా, సంసారం లేదా, కలిసి ఉండడం లేదా. సహజంగా మనసులు కలవాలి, మనిషి ప్రవర్తన బాగుండాలండి. ఈ విడిపోవడానికి జాతకాలకు సంబంధమే లేదు. మీకు ఉదాహరణ చెప్తానండి. అంటే నేను నా జాతకం, నా భార్య జాతకం కూడా కలవలేదు. అంటే పొరపాటు, ఇది వాస్తవం చెప్తా, పొరపాటుగా పేర్లు ఏదో తేడా వచ్చి ఏదో పెట్టారు, పేర్లు మార్చండి. నిజానికి కలవదు. అంటే కరెక్ట్ గా ముహూర్తం, నేను వాస్తవం చెప్తున్నా, ముహూర్తం రోజు మాకు ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, అయ్యా ఇది కలవదు, మీరు మ్యారేజ్ అని ఇప్పుడు చెప్తే అలా ఉదయం చెప్తే రాత్రి పెళ్లి అంటే. నిజమండి. మా చింతాత ఒక ఆయన చనిపోయాడు, చెప్పారండి రాత్రి 10:10కి ముహూర్తం అంటే ఉదయం 9కో 10కో చెప్పాడు. ఒరే నేను ఈ జాతకాలు చూశాను, ఎవరు ఈ ముహూర్తం పెట్టింది నీకు, నువ్వు గమ్మోండి నువ్వు కానీ చెప్పావంటే నేను గోపులు అదర కొట్టేస్తాను, కొద్దిప్పుడు రప్పుడీన్లే ఇది ఆడ జాతకాలు చెప్పదండి. మేము చాలా అద్భుతంగా ఉన్నామండి. చక్కని అబ్బాయి కొడుకు పుట్టాడు. మా అన్నలకి ఇద్దరికి అమ్మాయిలే, నాకు అబ్బాయి పుట్టాడు. వాడు కూడా బాగా సక్సెస్ అయ్యాడు, పెద్ద నేషనల్ ప్లేయర్ అయ్యాడు, ఒక మంచి ఉద్యోగం చేశాడు, బాగా చేస్తున్నాడు. నేను హాయిగా ఉన్నానే. మా ఇద్దరికి ఇట్లాంటి జబ్బులు గిబ్బులు లేకుండా కుటుంబం చాలా చక్కగా అన్యోన్యంగా చిలక గోరు వంక ఇంకా అద్భుతంగా ఉన్నామే. పిచ్చోడుగా అన్నాడు అతను, ఆ స్వామి.
ఏదో చెప్తుంటారండి. అది ఎవరైనా అండి. నేను చాలా మంది చెప్తుంటా, జ్యోతిష్యాన్ని ఒక నమ్మకం, ఒక విశ్వాసం అండి. ఆ నమ్మకాలని, విశ్వాసాలని ఇలా దుష్ప్రచారం చేసి లేదా వాళ్ళ స్వార్థానికి వాడుకొని అబాసుపాలు కావడం మంచి పద్ధతి కాదు. ఆయన ఇప్పటికైనా బుద్ధి మార్చుకోలేండి. సరే ఏదైనా ఉండని, నిజమే అయితే అనుకుందాం. ఎవరైనా పెళ్లి అయితేనే మీరు విడిపోతారని చెప్పే మూర్ఖుడు ఎవరన్నా ఉంటారా అండి? మనం అందరూ పెళ్లిళ్ళకి వెళ్ళి అక్షింతలు వేస్తాం. ఇది మన సాంప్రదాయం. అక్షింతలు ఎందుకు వేస్తాం? వీళ్ళు నిండు నూరేళ్లు అంటే ఆయుష్ ఉన్నంత కాలం అన్యోన్యంగా బతకమని అక్షింతలు వేస్తాం అక్కడ భోజనం చేసి. అందుకనే మన హిందూ వివాహ పద్ధతుల్లో చాలా సాంప్రదాయాలు ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఇది ఒక నమ్మకమే అండి. 10 మంది ఆశీస్సులు ఆశీర్వదిస్తే, అందుకే చూడండి 5 ముత్తైదువులు, 7 ముత్తైదువులు అదన్నీ కొలిచి పెట్టి ఆ సాంప్రదాయాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా సుఖమయమైన జీవితం అనుభవించాలని. అంతే తప్ప ఎవరో అతను ఒక సినీ నటుడు ఆయన పెళ్లి చేసుకుంటే ఇలా శాపాలు పెడతాడంటే అయ్యే ఇట్లాంటి పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అనేది ఒకటండి. లేకపోతే ఇలా కాబట్టి ఆయన ఒక అంటే ఇందాక మనం అనుకున్నట్టు విచలన మనస్తత్వం కలిగిన మేధావి జ్యోతిష్యుడు కాబట్టి ఆయన ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ మన చూడండి మన దేశంలో చట్టాలు ఆ పరిధిలో లేవు, లేకపోతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అయితే మన దేశ ప్రజాస్వామ్య దేశం, ఎవరు ఏమన్నా చెప్పచ్చు. పోనీ నాగ చైతన్య ఇట్లా వాళ్ళు రౌడీలు అయితే రాజకీయాల్లో ఉండింటే అతన్ని తలపగల కొట్టో కేసులు అయి ఉంటాయి. లేకపోతే వాళ్ళ అనుచరులు వచ్చి ఆ ఇంటి ముందర ధర్నా చేసి రచ్చ చేసి ఉంటారు. అతను సినీ నటుడు కాబట్టి వాళ్ళు ఇక్కడ రారు. ఇతను ఏదో పెద్ద మేధావిగా ఇక్కడ చలామణి అవుతాడు. బుద్ధుంటే మీరు అన్నట్టు తెలంగాణలో చెప్పారు జోస్యం, జగన్మోహన్ రెడ్డి గారు 34 వరకు ఆయనకి ఎదురే లేదని చెప్పాడు. ఈ తెక్కలోడే ఈ పిచ్చోడు మాటలు ఎక్కడ కనీసం ఒకవేళ ఆయనకి 60-70 సీట్లు వచ్చుంటే కొద్ది జాతకం అటు ఇటు సరిపోలేన్నారు. 11 వచ్చాయి. చెప్పమనండి వేణుస్వామి అయ్యా స్వామి పిచ్చోడా పోయి హాస్పిటల్లో చూపించుకో. ఆయన అక్కడ కదండి ఉండేది, హైదరాబాద్ లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పంపండి, కొద్ది చికిత్స చేసుకోండి. మామూలు మనం మా క్రాక్ నట్టు లూజ్ అయిందని అంటుంటారు. ఇదే పర్వర్షన్ అంటే నట్ లూజ్ అని మనం అది వాడుక భాషలు అంటుంటారు. మనసు సరిగా లేనిదే వాడికి నట్టు లూజుదా అని అంటుంటారు మేము చిన్నప్పుడు. కాబట్టి ఆయనకి నట్లన్నీ లూజ్ అయినట్టుంటే అదే వాటిని టైట్ చేసుకుంటే మంచిది. ఇది ఇతను నిజంగా ఎంత పర్వర్టెడ్ అంటే సార్, 2024లో తెలుగుదేశం పక్కాగా ఓడిపోతుంది, చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చే ఎటువంటి ఛాన్సు లేదు. మహాకూటమి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఆపలేరని డంకా బజాయించి చెప్పాడు. మళ్ళా ఓడిపోగానే ఎంత సిగ్గుమలిన బతుకులంటే వీళ్ళవి. ఓడిపోగానే అవును ఆ వెంకటేశ్వర స్వామి నా మీద ఏదో దయదలిచాడు, వెంకటేశ్వర స్వామి నన్ను పాపులర్ చేయాలనుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి నా చేత అలా చెప్పించాడు. ఈ రోజు నేను చెప్పిన జాతకం విఫలం అవటం వల్లే కదా నేను ఎంత పాపులర్ అయ్యాను. అదే నేను చెప్పిన జాతకం సఫలం అయి ఉంటే ఎవరో మాట్లాడేవాళ్ళు కదా అని చెప్పి కవర్ చేసుకుంటా ఉన్నాడు సార్. ఇంత లేకి జాతకాలు చెప్పేవాళ్ళని అసలు నిజంగా సమాజం కూడా ఎందుకు హర్షిస్తుందో లేకపోతే ఎందుకు ఆదరిస్తుందో అర్థం కావట్లే. నిజంగా ఇలాంటి వాళ్ళు కనబడితే మాత్రం తరిమి కొట్టాలనిపిస్తూ ఉంటుంది సార్. ఎప్పుడో జనం అది చేస్తారండి. బడిత పూజలు తప్పవు. ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు వాళ్ళ ఆశ కూడా మీకు చెప్తా చూడండి. ప్రతి చోట ఉంటారండి సైకోళ్ళు, మంచిలో ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. తిరుగుబాటు చేసేవాడు ఇంకోడు సైకో సరిపోతే కొట్టేస్తారు. అవి కూడా జరుగుతాయి. అంటే మనం అవి అలా జరగాలని కోరుకోకూడదు, కానీ వీళ్ళకి తప్పదు. అది ఎప్పుడైనా ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసే వాళ్ళకి తన్నులు తప్పు అన్నది నా ఉద్దేశం అండి. ఎక్కడైనా అదే ఇల్లు ఒకసారి ఏం చేయాలంటే సార్, ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద రివర్స్ మీద జాతకం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితేనే ఇలాంటి వాళ్ళని తనడానికి వెళ్తారు. ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అంతా ఏంటంటే పాపం చూసి చూడనట్టు కుక్క బతుకు వదిలేసేయండి అనుకుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్ళి ఎవడబడి తంతా ఉంటాడు అనమాట ప్రతి ఒక్కళ్ళని. సో ఇలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఇలా వ్యతిరేకంగా జాతకం చెప్పాలి. వాళ్ళ చేతిలో ఉన్న తన్నులు తినాలని ఆశిద్దాం సార్. ఎందుకంటే మనం ఆ పనులు చేయలేం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.